ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఫ్రూటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిల కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలం వేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే. నమస్కారం, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, ఆదాబ్. ఎలా ఉన్నారు? అత్యంత ఉత్సాహంగా, ఫుల్ జోష్తో, ఫుల్ ఎనర్జీతో నాలాంటి యూత్ ఎవరెవరైతే ఉన్నారో ఒక్కసారి గట్టిగా అరుపులతో ప్రోగ్రాం మొదలు పెడదామా? అమ్మ యూత్ అని చెప్పేసరికల్లా వెనకాల ఉండే వాళ్ళే కాదు, ముందర బెంచ్లో కూర్చున్న వాళ్ళు కూడా అరవడం మొదలు పెట్టేశారు. అలా చందమామ సాక్షిగా బళ్ళారికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి నేను మీ అందరి ఎంటర్టైన్మెంట్లో ఎలాంటి లోటు చేయనని మీ అందరి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. సూపర్ మస్తీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ఆటలతో పాటలతో బోలెడన్ని మాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, కన్నడ ప్రేక్షకులకు కూడా సాదర స్వాగతం. చెన్నాగిదినా ನೀವೆಲ್ಲರೂ తెలుగు ಕಲಾವಿದರೇ ಕಾಣಿಸ್ತಾರು. ಪ್ರೇಮ, ಗೌರವ, ಅಭಿಮಾನಗೆ ಧನ್ಯವಾದಗಳು. అమ్మయ్య, మనం ఆయుష్ బాగా పెంచుకోవాలి అంటే స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చాలి. ఆరోగ్యం బాగా ఉండాలి అంటే మంచి భోజనం చెయ్యాలి. అలాగే ఆహ్లాదం కావాలి అంటే సూపర్ మస్తీ ఈటీవీలో చూడాలి. ఈటీవీ అంటే మనందరి టీవీ. 28+, 28+ సంవత్సరాల నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఒక స్వరాభిషేకం, పాడుతా తీయగా, స్టార్ మహిళ, జబర్దస్త్, డి, క్యాష్, జీన్స్, సుమా అడ్డా, ఇలా ఎన్నో కార్యక్రమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈటీవీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ ప్రేక్షకులకి కూడా ఎంతగానో చేరువైంది. మరి అలాంటి ఈటీవీలో ఈరోజు సూపర్ మస్తీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుమస్వాగతం పలుకుతూ అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్ అధినేత శ్రీ నాగళ్ల వివేక్ వాసు గారి సమర్పణలో, తెనాలి గోల్డ్ శ్రీనివాస్ గారి సౌజన్యంతో శ్రీ కమల జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ సమర్పించు సూపర్ మస్తీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్పెషల్ పార్ట్నర్స్ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ బళ్ళారి.
ఏయ్ అక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఎవర్రా మీరంతా? అమ్మా ఓకే, నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, అంతా మన బ్యాచేనని. స్వామి అండ్ కో ఆడిటర్స్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ బళ్ళారి మరియు లెనిన్ క్లబ్ బళ్ళారి, దే ఆర్ ద స్పెషల్ పార్ట్నర్స్. పవర్డ్ బై గోపురం పసుపు కుంకుమ అండ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ తారానగర్, అలాగే ప్రకృతి డెవలపర్స్ కుడితిని, అనుష్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బళ్ళారి, రూట్స్ పబ్లిక్ స్కూల్ బళ్ళారి, విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ కుడితిని, ఆర్కే ఎలక్ట్రానిక్స్ బళ్ళారి, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుడితిని, హార్ట్ టు హుక్ హైదరాబాద్, క్రోచిటింగ్, కంఫర్ట్స్ అండ్ స్టైల్స్. హార్ట్ టు హుక్ వాళ్ళు ఒక చిన్న కాంటెస్ట్ని కూడా రన్ చేస్తున్నారు. మీరు ఈరోజు ఈ షోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి హార్ట్ టు హుక్ అనేటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి మీరు లాగిన్ అయ్యి మీ పేరు మీ ఫోన్ నంబరు అందులో నమోదు చేసుకున్నట్టయితే లక్కీ డ్రాలో ఈ షో అయ్యేలోపు 2 లక్కీ విన్నర్స్కి 2500 వర్త్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో తొందరగా మీరు కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టండి. హార్ట్ టు హుక్. అలాగే ప్రకృతి ఐ కేర్ తాడిపత్రి, ఆర్ఎస్ డెవలపర్స్ కుడితిని, పల్లెద రీజెన్సీ కుడితిని, బండి కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ అండ్ హాస్పిటాలిటీ పార్ట్నర్స్ హోటల్ బాలా రీజెన్సీ అండ్ హోటల్ పోలా ప్యారడైజ్. సో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. జ్యోతి ప్రజ్వలన చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్ అధినేత శ్రీ నాగళ్ళ వివేక్ వాసు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే కమలా జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ చైర్మన్ గోల్డ్ శ్రీనివాస్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ పయ్యావుల రాధాకృష్ణ గారిని, అలాగే సతీమణి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. స్వామి అండ్ కో ఆడిటర్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ప్రొపరేటర్ ఎస్ బసరజయ్య గారు మరియు సతీమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ప్రకృతి డెవలపర్స్ కుడితిని ప్రొపరేటర్ పల్లెద ప్రభులింగ గారిని, వారి సతీమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే గన్నె రమేష్ గారు మరియు సతీమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. గోపురం పసుపు కుంకుమ నుండి సారంగపాణి గారిని, వారి సతీమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. లెనిన్ క్లబ్ బళ్ళారి నుండి వి గీతమ్మ గారు మరియు వి శ్రీదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో ఇవాళ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. ధన్యవాదాలు. మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వారందరికీ, అలాగే పోలీస్ వారికి కూడా ముఖ్యంగా మా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. రిక్వెస్టింగ్ స్పాన్సర్స్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. ఓకే, సో ఈరోజు సూపర్ మస్తీని సూపర్ జోష్తో మొదలు పెట్టేశాము. ఇక ఆటలు పాటలు మాటలు ఎంజాయ్మెంట్ మీదే, సొంతం చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్కెస్ట్రా టీంకి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తూ ఉన్నాం. మనందరం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలే కాకుండా యావత్ ప్రపంచము ఈ 2024లో ఆనందించినటువంటి రోజు అయోధ్యలో ఆ రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు. అందరూ ఒక్కసారి ముక్త కంఠంతో అందామా, జై శ్రీరామ్. మరొక్కసారి ఆ రాముల వారిని ఈ వేదిక మీద తలుచుకుంటూ రాముల వారిని స్తుతిస్తూ ఒక అద్భుతమైనటువంటి గీతంతో మన ముందుకు వచ్చేస్తున్నారు కల్పన గారు అండ్ సునీత గారు. సీతారామ కథ వినుడి, ఇక వినుడి ఆ మహిమే
సో మచ్ కల్పన గారు అండ్ సునీత గారు. థ్యాంక్ యూ. బళ్ళారికి రావడం ఇదే మొట్టమొదటిసారి నాకు. ఇక్కడ మన తెలుగు వాళ్ళని చూడడం చాలా సంతోషం. అలాగే కన్నడ గొత్తిల్ల మనకి కన్నడ గొత్తిల్ల. నా దగ్గర నేర్చుకోండి కన్నడ. ఐఎమ్ ప్రో. అంటే కూడా ಕನ್ನಡ వాళ్ళంటే కూడా మనకి ఒక అభిమానం. ಅವರಿಗೆಲ್ಲರಿಗೆ ధన్యవాదాలు. ಅವರಿಗೆಲ್ಲರಿಗೆ ధన్యవాదాలు. కరెక్ట్. ఏంటి మధ్యలో తెలుగులాగా ఉంది? అలా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇదే కన్నడ. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కార. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు ఒక చక్కటి భక్తి గీతంతో ప్రారంభించేశాము ఇవాళ కార్యక్రమాన్ని. మరి ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ వినడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? హ్యాపీగా ఉండాలి అంటే జనరలీ ఒక తోడు కావాలి అంటారు, కానీ ఈయన స్వరం వింటే ఈయన స్వరమే మనకి తోడవుతుంది కదా అనిపిస్తుంది. అంత అందమైనటువంటి స్వరం ఇంకెవరో కాదు, మన ఎస్పి చరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఊలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఊలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి, అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, జత నడిచే మనసు కదే హాయి రాగాల హామనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా వినువిడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఊలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనసా, పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష. తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగా అలలేకసా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఊలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. చరణ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఎన్నో బ్యూటిఫుల్ లవ్ సాంగ్స్ పాడారు. మిమ్మల్ని చాలా ఎక్కువగా హాంట్ చేసిన సాంగ్ ఏది? లవ్ సాంగ్స్ హాంట్ చేస్తూ ఉంటాయి ఒక్కోసారి. మిమ్మల్ని ఎక్కువగా పట్టి పీడించి వదలట్లేదు ఈ పాట, నా బుర్రలోనే తిరుగుతోంది. అంటే నేను పాడిన పాటే ఉండాలా? అంటే నాన్నగారు పాడిన ఎనీ సాంగ్ ఆయన పాడిన దాంట్లో నాకు చాలా నచ్చిన పాట అయితే ఈ ప్రాంతానికి చెందిన ఒక పాట. నగువ నయన మధుర మౌన మిడిన హృదయ తెರೆ ಮಾತೇಕಿ, ಹೊಸ ಭಾಷೆಯಿದು ರಸ ಕಾವ್ಯವಿದು, ಇರ ಹಾಡೆನು ಕವಿ ಬೇಕಿ. ನನನ 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 ನನ.
గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం తెలుగులో మాత్రమే కాదు కన్నడలో కూడా అపురూపమైనటువంటి అజరామరమైన పాటలు ఎన్నో పాడారు. అలాగే వారు కన్నడ ప్రేక్షకులకు కూడా చాలా చేరువ. అలాంటిది మీరు ఈరోజు ఈ పాట పాడడం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కలిగించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు కూడా మేడం. పెద్దల్లో నేనున్నానండి. మీరు పెద్దలు కదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ సాంగ్స్లోనే ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఊరు పేరు భైరవకోన సినిమాలోని ఈ బ్యూటిఫుల్ మెలడీని మనకి వినిపించడానికి వచ్చేస్తున్నాడు. జయంత్ని ఆహ్వానించేస్తున్నాము ఆన్ స్టేజ్. లెట్స్ హ్యావ్ జయంత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీతో చేసిలా. చల్లకే వెద చల్లకే నా చుట్టూ రంగుల్ నీలా. తారారే రారే రారే రా తారారే రారే రే తారారే రారే రారే రా తారారే రారే రే. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే. కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్ని గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై. ఓయిను పాపల కంటి గుండెపై కవిత నీ రాసావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. థ్యాంక్ యూ జయంత్. చాలా ఫీల్తో పాడావు. Thank you, ma'am. ఏమైనా Thank you very ప్రేమలో పడ్డావా ఏంటి? అంటే రిజెక్షన్స్ కూడా చాలా అయిపోయాయి అనుకోండి. ఓహో, సూపర్ జయంత్. సూపర్ టు సీ యూ సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బ్యాండ్ కూడా పెట్టావు. ఆ బ్యాండ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నువ్వు కొట్రా ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య తిరుగుపోతూ జప్ప పోలీస్ డ్రెస్ లో 420 లో ఉన్న 420 గాడని
ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఒక్క నిమిషం. 2 నిమిషాలు తీసుకొని తొందరగా చెప్పు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರುವರಂತ ಸದ್ದಾಂ ಹುಸೇನ್ ಅಭಿಮಾನಿಗಳುಗ ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಊಟ ಮಾಡಿದ? ಏನ್ ಮಾಡಿದ? కొడతావా ఏంటి తినకపోతే? అంటే మాది బేసిక్గా బళ్ళారి పక్కనే కదా మన ఊరు, అందుకే కొంచెం ఎమోషన్ అయిపోయా. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? ఎంఎం రెహమాన్ రాజా, వీళ్ళంతా మా దోస్తులు. ఇస్మాయిల్ భాయ్, ఇస్మాయిల్ భయ్యా. కరీం భాయ్, అరే అందరు ఇన్నే ఉన్నారు. ఇగో నేను పాటలు పాడతా. 24, 25, 26 అన్న, నువ్వు 60 వేసుకో, నువ్వు 90 వేసుకో, నువ్వు ఫుల్ బాటిల్ వేసుకో. సో ఫస్ట్ మీకోసం ఒక మంచి కన్నడ పాట. గొత్తమ్మ 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 గొత్తేసి అంటుంది ఓ మాటం. ಐ ಲವ್ ಯು ಐ ಲವ್ ಯು ಐ ಲವ್ ಯು ಐ ಲವ್ ಯು. ಊಟ ಮಾಡಿದ ಏನ್ ಮಾಡಿದ? గొత్తమ్మ 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 గొత్తేసి అంటుంది. సరే, నువ్వు నిజంగానే సంగీతం నీకు బాగా వచ్చినట్టయితే కొండల్ని సైతం కరిగించేటువంటి శక్తి సంగీతానికి ఉంటుంది అంటారు. పాడు. Yes. నేను ఒక సినిమాకి పాటలు రాయడం జరిగింది. సినిమా పేరు అత్తకు అప్పులు కోడలికి నొప్పులు. సో అత్త చచ్చిపోతుందని చెప్పి కోడలు పాట పాడుతుంది. ఆ సందర్భం మనకి వచ్చింది, పాట రాశాను, పాడుతున్నా. రెడీ? చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోకపాయ్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోకపాయ్. నువ్వు నోర్ముయ్ నువ్వు చారుముయ్ మే నెల్లో ఎండబాయ్ ఆగస్టు అనబాయ్ అప్పుడు కూడా పోకపాయ్. పోత పోత అంట అంది మంచం ఎక్కి కూసుంది. అత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోకపాయ్. ఇలా పాయ్ కాదు, వాళ్ళు కాసేపట్లో బాయ్ బాయ్ అంటారు. హలో, బేసిక్గా నా చిన్నప్పుడు పాట ఇంటే ఏమంటారు, నాకు ఒక లవర్ ఉండేది. లవర్ పేరు సువర్ణ. సో సువర్ణ మీద ఒక పాట రాసిన, గా పాట కూడా వాడతా. నువ్వు ఆడికెళ్తే ఆడి కత్త సువర్ణ, నీ ఇంటి పేరు మారుతా సువర్ణ. నువ్వు ఆడికెళ్తే ఆడి కత్త సువర్ణ, నీ ఇంటి పేరు మారుతా సువర్ణ. మీ నాయన పేరు మారుతా సువర్ణ, వాళ్ళ నాయన పేరు మారుతా సువర్ణ. మీ తాత పేరు మారుస్తా సువర్ణ, వాళ్ళ తాత పేరు మారుస్తా సువర్ణ. మీ అత్త పేరు మారుస్తా సువర్ణ, వాళ్ళ అత్త పేరు మారుస్తా సువర్ణ. మీ తమ్ముని పేరు మారుస్తా సువర్ణ, వాళ్ళ తమ్ముడి పేరు మారుస్తా సువర్ణ. నువ్వు బిడీలు చేస్తా సువర్ణ, నువ్వు అలుకు దళితే సువర్ణ. నువ్వు ముక్కులేస్తే సువర్ణ, నువ్వు చెప్తా కొడితే సువర్ణ. నీ కనుగుడ్డులు పీకేస్తా సువర్ణ, నీ పళ్ళ సెట్టు కింద వేస్తా సువర్ణ. నీ దవడ షేపు మారుస్తా సువర్ణ, నీ జుట్టు పీకి పందిరేస్తా సువర్ణ. ఇందాకటి నుంచి అక్కడ మన సింగర్స్ రెడీగా ఉన్నారు, మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ అంటావు, లిరిక్ రైటర్ అంటావు, సింగర్ అంటావు. కాదు, నేను పాటలు పాడినా, ఎంత మంచిగా పాడుతున్నా పాటలు. నేను పాటలు రాస్తా పాడతా, నన్ను వదిలేసి ఇల్లు వచ్చి పాటలు పాడుతుర్రు. నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉన్నావు అంటే ఒక నలుగురు నిన్ను మోసుకెళ్తూ పాట పాడాల్సి ఉంటుంది. పద. ఓకే, సో బళ్ళారి నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అందుకుందామా? ఆర్ యు ఆల్ రెడీ? ఒక మంచి మ్యాజిక్ సాంగ్ ని మనకు అందించడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కల్పన గారు. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఎక్కిస్తా నిశా
నీతో చేరిక వింత నిశాలే నిశాల ఈ వర్షాల నిశాలే నీకు ఎక్కాలి నిశా మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ ఇడులే 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 దిగనే దిగదు నా తలలోనే నిషాయిపోతున్నా ఇలాగే నేను జీవించాలి లోకం వద్దన్నా దిగనే దిగదు నా తలలోనే నిషాయిపోతున్నా ఇలాగే నేను జీవించాలి లోకం వద్దన్నా నీకోసం నా దాహం నచ్చావురా కన్నా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान నా కన్నుల్లో కైపురు కొలిచే ప్రమాణమే లేక నా కన్నుల్లో కైపురు కొలిచే ప్రమాణమే లేక ఆ మైకంలో కొట్టుకుపోరా నిండా మునిగాక నువ్వుంటే ఇంకేలా ఈ వెర్రి వాళ్ళంతా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఎక్కిస్తా నిశా నీతో చేరిక వింత నిశాలే నిశాల ఈ వర్షాల నిశాలే నీకు ఎక్కాలి నిశా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान इडुले 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 కల్పన గారు యాజ్ యూజువల్ మీరు ఒక మ్యాజిక్ లాగా మెస్మరైజ్ చేసేసారు మీ మ్యూజిక్తో మీ మెలోడీతో మీ కంఠంతో ఇలా వశీకరణం 50% కాదు 70% గోస్ టు ద కంపోజర్ అండ్ ద సింగర్ అండి. Yes. దాని తర్వాత బికాజ్ వీఆర్ రిప్రొడ్యూసింగ్ వాట్ ది ఒరిజినల్ సింగర్ ఏం పాడారో అది మళ్ళీ పాడాము. కంపోజ్ చేసిన వారు కంపోజ్ చేసిన సాంగ్ అలా అమ్మాయి కూడా అంతా బాగా పాడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ మస్తీ కార్యక్రమంలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన మెడ్లీతో మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు సాకేత్, పృథ్వీ, మోహన భోగరాజు అండ్ అలాగే సాహితి. ఆల్సో దామినిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లెట్స్ ఇన్వైట్ దెమ్ ఫర్ ద ఫెంటాస్టిక్ మెడ్లీ ప్లీజ్. కొండరాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్యరాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే లాహే 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 లాహే
కొండ వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి విభూది జల జల రాలి పడంగా సమ్మడు కదిలిండే అమ్మ విలుపుకు సావి అత్తరు సగలై విలవిల నలిగిండే లాహే 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 రే. హే వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి గొప్ప మొగుడు రుబాబుకొస్తే కబాబు చేస్తాడు నే అడుగెడితే సో మొదలెడితే అరే గుండీలు తీసి కోలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూల్ అరే వసూలు 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 పైసా వసూల్ నే అడుగెడితే సో మొదలెడితే అరే గుండీలు తీసి కోలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూల్ అరే వసూలు 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 పైసా వసూల్ అరే వసూలు 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 పైసా వసూల్ అరే వసూలు 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 పైసా వసూల్. సాధారణంగా మనకి తేనె చెరుకు చాలా తీయగా ఉన్నాయి అంటూ ఉంటారు, కానీ వాటికన్నా తీయగా ఉండేటువంటి పాటని మనం వినడానికి సిద్ధమైపోదాము. ఇద్దరిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్పి చరణ్ గారు అండ్ సునీత గారు. ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి 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 చూపులు చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపక నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చందమా దోబూచి చాలమ్మా ఎక్కడ 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 ఉందో తారక ఓహో అల్లరి 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 ఆశలు రేపక కులుకులు ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదునులు ఆ చూపులు చురకైన చురకత్తులు పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి నా కళ్ళలో కలల పందిరి అల్లియ కోయి మహాపోకిరి మబ్బుల్లో దాగుంది తన వైపే లాగింది సిక్కలే తాకింది బుక్కల్లో పాకింది ఎక్కడ 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 ఉందో తారక ఓహో అల్లరి 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 ఆశలు రేపక. ఈరోజు ప్రోగ్రామ్ బిగినింగ్లో అప్పుడెప్పుడో నా
ఆ డాన్స్ చూశారు మీరు. ఆ తర్వాత వచ్చిందంతా సింగింగే, మధ్య మధ్యలో కాస్తంత కామెడీ, కొన్ని మాటలు. మరి డాన్సులు ఎక్కడా? మీ డాన్సులు అయితే చూసాం, కానీ ఇక్కడ స్టేజ్ మీద ఒక బ్యూటిఫుల్ డాన్స్ నంబర్తో వచ్చేస్తూ ఉన్నారు. తనని మనము బాడీ గార్డ్ సినిమాలో, అలాగే మహర్షి అండ్ దూకుడు అండ్ బాద్షా సినిమాల్లో కూడా చూసాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మీనాక్షి దీక్షిత్ విత్ హర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము ఫర్ సూపర్ మస్తీలో సమ్మోర్ మస్తీ. సిల్క్ స్మిత జయమాలి జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ. కత్తిరినా కర్రీనా సన్నీ లియోని అందరూ నా సిస్టర్స్ ప్లీజ్ బిలీవ్ మీ. నేనే సగ నా సాటి రాలేదు ఏ తారక కుర్రాయిక ఈలయ్యక ఎట్టాగేది నేను చాక రంభా ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. రంభా ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. తినక్కుతా కసక్కురో తినక్కుతా సక్క 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 తినక్కుతా కసక్కురో తినక్కుతా పతక్ 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 పతక్. కోకా కోకా కడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా మావా. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందే కుర్రదో కుర్రదే. పచ్చి పచ్చి మంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే. రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. సూపర్ మస్తీలో సూపర్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ అంటే ఇదే. వాట్ అ ఫెంటాస్టిక్ ఎనర్జీ అండ్ వాట్ అ డైనమిక్ పర్ఫార్మెన్స్. సూపర్.
నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఆడియన్స్ అందరిలోనూ మంచి ఊపుని తెప్పించడానికి రచ్చ రచ్చ చేయడానికి రీసెంట్గా మనకి మహేష్ బాబు గారి సినిమా తెలుసు కదా, గుంటూరు కారంలోని సాంగ్ ఆ కుర్చీ తెలుసు కదా, ఆ సాంగ్ ని పాడినటువంటి శ్రీకృష్ణని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాంగ్ విత్ ఆ సాంగ్ లోనే పాడినటువంటి సాహితీ అండ్ అలాగే బాహుబలిలో సూపర్ సాంగ్ పాడినటువంటి దామిని, ముగ్గురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ అ బ్యూటిఫుల్ మెడ్లీ. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయ్యింది, సాయంత్రం ఏడయ్యింది, సల్లగాలి సెక్కిలిగింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన ఎలా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ ఎలా రచ్చలేపితే పోలా. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోకులాడి స్వప్న సుందరి, నిమ్మడత చూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాజుకుందే ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి. తూనీగా నడుములోన తూటాలెట్టి, తూపాకి పెంచినామె తింగరి చిట్టి, మగజాతి రట్ట మడత పెట్టి. ఆ కుర్చీని మార్చబెట్టి బళ్ళారి come on. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ చూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో చూకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై తిరిగిపాయ. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ, నీతో ఎప్పుడింతే కిరికిరి. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ, నీతో ఎప్పుడింతే కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి సోకులాడి స్వప్న సుందరి, మడతపెట్టి మా పటేల మల్లె పందిరి. మడతపెట్టి రచ్చరాజుకుందే ఊపిరి, మడతపెట్టి గుండెలోన డిరి 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 డిరి. పిల్లడాను విసిరే కొయ్సిరు నవ్వల, పిచ్చెక్కి పోతా దొయ్లో లోపల. మగడాను చుడతావేం చలిగాలిలా, మత్తెక్కి పోతా దొయ్ నలువైపులా. కల్లా పెట్టే నీ ముద్దులతో నిండాలే ప్రతిరోజు ముప్పూటలా. కల్లా బట్టి నా ప్రేమంతా గుంజై వేసి కేటే ఏదో మూలా. హెసికే తప్ప కొట్టేది లేదే పొక్కిరి, అరే మొక్కే తప్ప తగ్గేలేదు లేదే తిమ్మిరి. హెస గోవి ఔసే మియాలో తక్క
మరి ఏ మమ్మ 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 ఏసా నీ ముమ్ము సాబై గిట్టా వచ్చేసా ఏ మమ్మ 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 ఏసా నీ ముమ్ము సాబై గిట్టా వచ్చేసా ఓయ్ సన్నా జాజి మూరా తెస్తా సోమవారం సోమవారం. ఓయ్ మల్లె పూల మూరా తెస్తా మంగళవారం మంగళవారం. అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం బుధవారం. అరే బుద్ధి పూల మూరా తెస్తా గురువారం హే బాబు సుఖమల్లే మూడు శుక్రవారమే హే బాబు తెరా సంపకి మూడు శనివారమే హే ఆదివారం ఒళ్ళోకొచ్చి 6 మురళ్ళు పెట్టి ఆడేసుకోమంది అందమే హే మమ్మ 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 ఏసా నీ ముమ్ము సాబై వచ్చేసా హే మమ్మ 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 ఏసా నీ ముమ్ము సాబై వచ్చేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు పాడినటువంటి సాంగ్లో ఒక బిగినింగ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అది ఎప్పుడైనా ఎవరి మీదైనా కలిగిందా లైఫ్లో? వద్దా. అది 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 అయ్యో అయ్యో. అర్థం చేసుకోరు, చెప్పండి. ఓం శాంతి. సో మీకు ఎప్పుడైనా బాగా కోపం వస్తే మీరేం చేస్తారు? కామ్గా ఉంటాం. కామ్గా ఉంటారు. అబ్బా అంతే. మరీ మంచోడివి. సాయితి? ఆ కుర్చీ మడత పెట్టి మనకి ఈరోజు కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. మీకు నడక రావడమే మీరు స్టేజ్ ఎక్కుతున్నట్టున్నారు. నేను కూడా మీలాగే పాక్కుంటూ వచ్చేసాను. రండి, మీరు కూడా రండి. దామిని, మీరేం చేస్తారు బాగా కోపం వస్తే? తిట్టేస్తానండి. డైరెక్ట్ అటాక్. డైరెక్ట్ అటాక్ అదే బెస్ట్. Yes, yes. లోపల పెట్టుకోవడం కన్నా డైరెక్ట్ అటాకే బెటర్. అబ్సల్యూట్లీ. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే జ్యోతి ప్రజ్వలనకి కొంతమంది అతిథులు ఇక్కడికి విచ్చేశారు. రండి సార్. పారసాల ప్రోగ్రామ్ ఏమైనా పెట్టారా బళ్ళారిలో? నేను వీళ్ళని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బళ్ళారి చివరి వీధిలో వదిలేసి వస్తాను. సార్, మీరు ఇవాళ మొదలు పెడితే రేపటికి ఎక్కేలా ఉన్నారు. ఓకే, సో ఈరోజు సూపర్ మస్తీలో ఈ జోష్ని, ఎనర్జీని ఇంకొక లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక సింగర్ని వేదిక మీదకి రావాల్సిందిగా నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఈ సింగర్ కేవలం పాట పాడడం మాత్రమే కాదు, వదిలేస్తే నా మైక్ని కూడా మింగేస్తాడు. అలాంటి యాంకరు, మ్యూజిక్ డైరెక్టరు, అప్పుడప్పుడు అడపాదడపా ఒక డాన్సర్ కూడా. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సాకేత్. ఇక్కడున్న యూత్ అందరూ ఒకసారి మీ రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి. అది అలా తీసుకొని ఇక్కడ పెట్టండి. పెట్టారా? లాలా భీమ్లా అడవి పులే గొడవబడే ఒడిసి పట్టో దంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో గడగడ గడ గుండెల దర దడదడమని దున్నె బెదిరే అండక అండక ఐలరే గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా పది పడగల పాము పైన పాదమెడిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా భీమ్లా ఎత్తులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు లాలా భీమ్లా లాలా భీమ్లా అడవి పులే గొడవబడే ఒడిసి పట్టో దంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో లాలా గుడాంబరుపేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న దిగిన్నంటే డిల్లా డిల్లా ఆడాలా విరిగిట్లా అరే మల్లేసన్న తావతుల హబ్బను గాని బారాత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాలా డిజెటిల్లు పెరు వీన్ని స్టైలే వేరు సొకేమో హీరో తీరు కొట్టెది తీను మారు డిజెటిల్లు కొట్టు కొట్టు డిజెటిల్లు కొట్టు మెసేజర వెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డిజెటిల్లు పేరు
వీన్ని స్టైలే వేరు వెంకేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు వెనకాల మన యూత్ బ్యాచ్ ఎక్కడున్నారు? ఒకసారి అందరు లేస్తారా? అదే మినిమమ్ ఎనర్జీ కావాలి. అరే చంకీ షట్టు వీన్ని గుంగురు జుట్టు అట్టా ఎల్లిందంటే స్టార్లే సలాం కొట్టు. అరే గల్లీ సుట్టు అతరే చల్లినట్టు అట్టా ఎల్లిందంటే పోరిలా దిల్లు ఫట్టు. అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లన్నీ పోటీ బడ్డీ బడ్డీ పబ్లిసిటీ చేస్తాయే. వీన్ని హవా చూస్తే బోనాలలా శివాలే. కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే. డిజెటిల్లు పేరు వీన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డిజెటిల్లు పేరు వీన్ని స్టైలే వేరు వెంకేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్. నాగి డాన్స్ వచ్చా? ఎంతమంది వచ్చి ఇక్కడ? స్టూడెంట్స్ అనుకోవాల అదే క్యా బాత్ హై. అండ్ నాకైతే సరిపోలేదు, ఇంకో డాన్సింగ్ నెంబర్ కావాలి కదా. దోశ తిన్నావా? కాకపోతే మీరే వెయ్యాలి దోశ స్టెప్. ఈ పాటకి నాతో పాటు ఎవరు వస్తున్నారు ఇక్కడ డాన్స్ చేయడానికి? పిల్లలు, ఆల్ ద కిడ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు పైకి రండి. ఈ డించక్ డించక్ కాకుండా మంచి బీట్ ఒకటి వేయండి, మాస్ బీట్. క్యా బాత్ హై. అరే బంటూ కానికి 22 బస్తీలో మస్తు కట్అవుట్. మచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. ఎక్కే సాలకబో నైటు ఎక్కి డొక్కు బుల్లెట్. సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు. సిగ్గు చీర కట్టుకొని సిల్లు బీరు మెరిసినట్టు. పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు. బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సంద మామ సుఖదాగక చక్కరొచ్చెరో. ఏ మదమ్మామ జిక్క లెక్క దుంకుతుంటెరో ఓ సంద మామ చుక్కి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మామ. ఈ స్టెప్ వచ్చు కదా? రములో రములా నన్నాగం చేసిందిరో. రములో 1 2 3 రములో రములా నన్నాగం చేసిందిరో. రములో రములా నా పాఠం చేసిందిరో. రములో రములా నన్నాగం చేసిందిరో. రములో రములా నా పాఠం చేసిందిరో. రములో రములా నన్నాగం చేసిందిరో. రములో రములా నా పాఠం చేసిందిరో. రములో రములా నన్నాగం చేసిందిరో. రములో రములా 1 2 3 రములో రములా నన్నాగం చేసిందిరో. రములో రములా నా పాఠం చేసిందిరో. తమలపాకేస్తుంటే కమ్మక వాసన వస్తావే. ఎర్రగ పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే. అరే పువ్వుల అంగి వేస్తుంటే కుండి నువ్వై పూస్తావే. పండుకున్న గుండెలు దూరి లొల్లే చేస్తావే. అరే ఇంటి ముందు లైట్ మిణుకు మిణుకుమంటాడే. నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే. ఎస్సీర కొంగు
కబడ్డీ వస్తున్నా నీ పట్ట గొలుసు సబ్బు గింటు పట్టనట్టే తిరుగుతుంటవే ఓ సందమామ పక్కకు పోయి తొంగి చూస్తవే అయినా నువ్వేంటి పిల్లల్ని ఎత్తుకెళ్దాం అనుకున్నావా ఏంటి? ఏం లేదే. మీకు విషయం తెలుసా, పిల్లల్ని ఎత్తుకెళ్ళేది నేను కాదు, మీ పక్కకు వచ్చేది చూడండి, పిల్లల్ని ఎత్తుకెళ్ళాలి. నా పేరే సుమ కనకాల, అది కాదే పాట. నా పేరే కాంచనమాల. శృతి ఎందుకో అపశృతిలోకి వెళ్తోంది. కానీ మనకి ఇప్పుడు గుర్తు చేయడానికి, అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని సాంగ్ తో వేదిక మీదకి వచ్చేస్తున్నారు నన్ అదర్ దాన్ కల్పన గారు అండ్ శ్రీకృష్ణ గారు. నా పేరే కాంచనమాల అంటూ వేదిక మీదకి ఆహ్వానించేద్దామా మరి? లెట్స్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నా వయసే పాదరసం నేనసలే చిన్న రసం, నా పెదవే ద్రాక్షరసం, నా నడుమే నాగస్వరం, నాసకు పూలవరం, నా చూపు నీకు వరం, అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందానా తాన అంటు మోగని తబలా. రావే నా రసరంగీలా, నీ గుట్టే నా రసగుల్లా, తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా. కలిసొస్తా కాని వేళ కైపెక్కే కందులా, నీదేరా రాకుమారా దూర దూరం ఉడుకుల ఉయ్యాలా. నన్ను అల్లుకో అల్లుకో, నన్ను గిల్లుకోరా, నన్ను చంపుకో చంపుకో. నిన్ను తాకనా తాకనా, నిన్ను చుట్టుకోనా, ముద్దు పెట్టనా పెట్టనా. హయ్యో 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 హయ్యో. నీరాకలు రాపిడుంది, నా సక్కుల దోపిడుంది, నీ దొంగ చూపుకే నా బెంగ తీరునా, నువ్వుండిపో రాత్రికి. ఓ నీ మీదనే మోజు ఉంది, ఈ రోజునే రాజుకుంది, ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా, తెల్లారది ఆటకి. మాయా బజార్ మల్లెపూలకి వేళాల బెర్రి నాకు రేగే, ఆరా హుషార్ పట్టు చిక్కలా మామ మామ మామ. కావాలిలే కజ్జికాయలే, నీ గిల్లి కజ్జికాయలే, తాగాలిలే గజ్జకాయలే, భామ ఓ భామ ఓ భామ. నన్ను అల్లుకో అల్లుకో, నన్ను గిల్లుకోరా, నన్ను చంపుకో చంపుకో. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందానా తాన అంటు మోగని తబలా.
దోచుకుంది. ఏ మాట చెప్పినా ఈ మంట తీరునా నన్నాపకే ఇప్పుడు. నీ సూపులో సుది ఉంది, సూదంటులా లాగుతోంది. నువ్వంటూ తొక్కినా నా వంటి చక్కన నే మోయలేనిప్పుడు. బస్తీ సవాల్ బాలీవుడ్ లో చిత్రాంగి సీర కట్టదాయే. చారుమినార్ సెంటు పుట్టిరో భామ ఓ భామ ఓ భామ. ఆకించనా పూతరేకులే లేత కొత్త సకులే. వడ్డించనా ముంజకాయలే మామ మామ మామ. నన్ను అల్లుకో అల్లుకో, నన్ను గిల్లుకోరా, నన్ను చంపుకో చంపుకో. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా. తందాన తాన అంటూ మోగని తబలా. రావే నా రసరంగీలా, నీ బుక్కే నా రసగుల్లా. తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా లా లా లా. కాదు, ఒక్కసారి మీరు పాడినటువంటి గోంగూర తోటకాడ జస్ట్ అట్లా ఒక లైన్ మా కోసం, మా బళ్ళారిలో ఉండేటువంటి ప్రేక్షకుల కోసం వదిలితే. అబ్బబ్బా. ఆల్రెడీ మధ్యాహ్నం కొంచెం గోంగూర పచ్చడి కూడా అయినట్టుంది. గోంగూర తోటకాడ కాపు కాసా, ఏ కోడి సిక్కులు దాకా ఎదురు చూసా. హే గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూస ఏళ్ళ దాకా ఎదురు చూసా. అంతలోని పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చకుండా వెంకటేశ. కోరుకున్న ఘోర ముద్ద ఊరి ముద్దరెప్పుడమ్మా. విల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడ. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు వెట్టి మీద పాల మిగడ. మధ్యలో ఒక్కసారి ఆ గమకం అన్నారు, అది మళ్ళీ ఒక్కసారి మన కోసం. పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడ. నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి అనరా. యాక్చువల్గా ఆవిడ శృతిలో పాడుతుందండి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ప్లేబ్యాక్ సింగర్ అక్కడ. నేను కృష్ణ కలిసి ఒక పాట పాడాం తెలుసా? మేము జయమ్మ 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 ఆవిడ యాక్ట్ చేసి ఆవిడే పాడేశారు కదా. సూర్యకాంతమ్మ ఇది ఇందులో ర్యాప్ పాడారు. తర్వాత ఒరిజినల్ గా సూయా 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 సూయా. నా పాటలన్నీ మీరు పాడుతుంటే ఇంక నేను ఓ యాంగ్రీ యంగ్ మ్యాన్ ప్లీజ్ సుమ గారు. ఓ యాంగ్రీ యంగ్ మ్యాన్ నేను నీకే పెద్ద ఫ్యాను. అది ప్లేబ్యాక్ సింగర్ సుమ గారు అక్కడ. మీకు గుర్తుందా మనం పాడినటువంటి పాట? ఎదురింట్లోని చంటి పాప ఏడు పింకా ఆపట్లేదు, కత్తారెళ్ళిన కాంతం కొడుకు ఏమయ్యాడో తెలియట్లేదు, గచ్చబండ హనుమంతుడికి ఎండా వాన నీడే లేదు, అప్పులు గారి చూలు గేదే అన్నం నీళ్లు మూడతలేదు, అబ్బాయి మొగుడికి దానికి నిమిషం కూడా పడతలేదు, అబ్బాయి కష్టాలకి అంతు పొంతు లేనే లేదు. జయమ్మ 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 నా సూర్యకాంతమ్మ. ఓ జయమ్మ 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 మా సుమమ్మ. పైగా మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే కీరవాణి గారికి RRR సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వచ్చింది. దానికి గల కారణం ఏంటి అంటే జస్ట్ దానికన్నా ముందే జయమ్మ పాట ఆయన కంపోజ్ చేయడం. ఇది మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. కీరవాణి గారు మాత్రం ఈ ప్రోగ్రామ్ చూడకుండా కొంచెం చూడరా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. క్లాస్ అయినా మాస్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తన పాటలతో మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. నన్ అదర్ దెన్ సునీత గారు వచ్చేస్తున్నారు స్టేజ్ మీదకి. అండ్ ఈసారి మనకి పాడబోతున్నటువంటి పాట సార్ సినిమాలోని పాట మాస్టరు మాస్టరు. ఇద్దరం కలిసి పాడితే బాగుంటుందేమో. చాలా బాగుంటుంది. నాకు నీకు కాదు, శృతిలో పాడమ్మా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది,
సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా మందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు థ్యాంక్ యూ సునీ మీరు కూడా మా మనసుని గెలిచారు మీ పాటతో ఎప్పుడూ గెలిచేశారు ఈ వేళలో అంటూనే అప్పుడే గెలిచేశారు ఆ వేళ కాదు ఏ వేళ అయినా సరే మీ పాటను వినడానికి మేము 2 చెవులు కోసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ని మనకి వినిపించడానికి 2 డైనమిక్ సింగర్స్ని ఇక్కడికి పిలిచేస్తూ ఉన్నాను వారు పాడినటువంటి సాంగ్స్ RRRలో మారుమ్రోగిపోయింది ఒకరు పృథ్వీ అండ్ ఇంకొకరు బుల్లెట్ బండి మీద వచ్చేస్తున్నటువంటి మోహన ఇద్దరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము లెట్స్ ఇన్వైట్ పృథ్వీ అండ్ మోహన ఆన్ స్టేజ్ ప్లీజ్ ఈ పాట తెలుసా మీకు కల్లా చూడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి కూడా కాడ ఆపి చూడు ఎల్ల రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇచ్చదు పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇచ్చదు పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది
షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు ఓకే అని అంటి మహోయకు రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చేయడు ఓకే అని అంటి మహోయకు రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చేయడు పడేదాకా పరేచాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహోయకు రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చేయడు కోకేటోన్ని మీరు గోకనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పోదిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవరు ఉన్న దాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఆ ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు నిప్పా నిప్పి టైపు లవ్వు వదిలి చూడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పే చూడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేసే లైఫ్ లో అసలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేసే లైఫ్ లో అసలు వదులుకోకురా సోది చెప్పకుండా సోలు వేటుకోరగా ఎదుగురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేసే లైఫ్ లో అసలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేసే లైఫ్ లో అస్సలు వదులుకోకురా వారి నాయనో మీరు పాట ఏ రేంజ్లో పాడారో దుమ్ము ఏ రేంజ్లో లేచిందో అక్కడ అర్థమైపోతుంది బళ్ళారిలో మొత్తం స్టూడెంట్స్ వాళ్ళ తడాకా ఏంటో చూపించేశారు సూపర్ మస్తీ షోలో మీకు కాలేజ్ అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ మస్తీ ఫ్రెండ్స్ మస్తీ సినిమాలు బంకొట్టి సినిమాలు పృథ్వీ అంటే నేను కాలేజ్ అంటే ఏం గుర్తొస్తుంది అంటే కాలేజ్కి వెళ్ళుంటే బాగుంటుందని గుర్తొస్తుందండి కాలేజ్కి వెళ్ళుంటే బాగుంటుంది అనిపిస్తుందా కాదు అక్క ఏం చదువుతావు చెప్పు 10th ఎగ్జామ్లు ఎప్పుడు ఉన్నాయి మార్చ్ 25th మార్చ్ 25th మార్చ్ 25th అక్క పాటలు పాడుతుంది సరే పాప మంచి టాలెంటెడ్ కాబట్టి నా దగ్గర ఉన్న టాలెంట్ కూడా చూసి నేర్చుకుంటుంది సో నేను కూడా ఒక మంచి పాట పాడతా ఎన్ని పాటలు తీసుకొని వచ్చావు సద్దాం అక్క నన్ను సింగర్కి ఎవరు గుర్తించలేరక్క ఎవరు గుర్తించరు సో పాప పాట పాడతా అంటే అక్కడ భీమ్ లేరు అని చెప్పి నన్ను పంపించారు వెనకాల నుంచి ఐఎమ్ ది భీమ్ గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా వెళ్ళా గుడి పూసేసింది సార్ సరే ఏ పాట పాడుతున్నావు పాడి తగలడు గజ్జగల్లు మన్నదో గుండె గల్లు మన్నదో ఈ పాట మీరు వినే ఉంటారు దాన్ని హిందీ వర్షన్ పాడతా ఫస్ట్ తెలుగు వర్షన్ రెడీ సార్ జాకిర్ గారు గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్ట తప్పుతున్నదో గుడ్డే చప్పుడైనదో అన్ననా దీన్ని హిందీ వర్షన్ भैया थोड़ा प्याज डालो भैया पानी पूरी डालो भैया थोड़ा प्याज डालो रे भैया पानी पूरी डालो रे तेरी चिंगारी विंगारी विंगारी चिंगारी प्याज डालो पानी डालो पूरी डालो చూడండి మీకు పాటలు ఇక్కడ నేర్చుకోవాలి నీట్గా సో ఇన్స్పిరేషన్గా ఇస్తున్నాను సరేనా వెరీ డీప్ సింపథైజమ్ నీతో ఇంత మంచి పాట పాడి అటు తమిళ్లో పాడావు కన్నడలో పాడావు తెలుగులో పాడావు ఈ దరిద్రం అంతా నువ్వు వినాల్సి వచ్చింది కదా
బళ్ళారి హుడిగి సూపర్, థ్యాంక్ యూ. కొమ్మ ఉయ్యాల అప్డేట్ వర్షన్ ఉంది. కొమ్మ ఉయ్యాల వెళ్ళిపోయింది. కొమ్మ ఉయ్యాల సత్తే మొయ్యాల నోరు ముయ్యాల, నువ్వు నోరు ముయ్యాల. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏదో ఒకరోజు పెద్ద సింగర్ అయి చూపిస్తాం మేడం. ఓకే మై డియర్ స్టూడెంట్స్ అండ్ ముందర వరుసలో కూర్చున్నటువంటి మై డియర్ యూత్, మీరు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కి రెడీగా ఉన్నారా? రమోలా డాన్స్ అకాడమీ వాళ్ళు ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారంట. అందుకనే కాసేపు మా మ్యూజిషియన్స్ కూడా రిలాక్స్ అయ్యి ఈ పర్ఫార్మెన్స్ని చూడవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నీ కుడి భుజం మీద సారంగదరియా పాట, అలాగే సామి పుష్ప సినిమాలోని సాంగ్ అండ్ మోస్ట్ రీసెంట్గా గుంటూరు కారం సినిమా నుంచి వచ్చినటువంటి మన కుర్చీ సాంగ్ తో అందులో పర్ఫామ్ చేసినటువంటి పూర్ణ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్ తో గ్రేస్ తో పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మనకి ఆల్రెడీ తనని రాజుగారి గది అలాగే అవును సినిమాలో చూసినటువంటి బ్యూటిఫుల్ హీరోయిన్, అ ఫెంటాస్టిక్ డాన్సర్ అండ్ అ టెర్రిఫిక్ పర్ఫార్మర్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పూర్ణ. పెనిమిటి లెక్క సక్కంగుందిర సామి నా సామి నీ ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిర సామి నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిర సామి నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిర సామి నా సామి నా సామి రర సామి బంగారు సామి మీసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మీసల సామి రోషల సామి అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్ 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల కొంచెం బీట్ మార్చండి రా బాబు. అలివిల్లి సోకులాడి సిట్టమ్మి మావదినే నంగనాచి పుల్లమ్మి అలివిల్లి సోకులాడి సిట్టమ్మి మావదినే నంగనాచి పుల్లమ్మి
అట్టా చూస్తున్నాను. ఇక్కడ ఎవడు బాధలు కాడి లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మార్చా పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చా పెట్టి పూర్ణ, వాట్ అ బ్యూటీ, వాట్ అ గ్రేస్. అండ్ మోస్ట్ రీసెంట్గా గుంటూరు కారంలో చూసాము మీ పర్ఫార్మెన్స్, ఎర్రగా తీసేశారు. మోస్ట్ రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రమోలా డాన్స్. హాయ్ బెల్లారి, అందరికి నమస్కారం. వెరీ హ్యాపీ, ఎందుకంటే స్టేజ్ అంటే మై లైఫ్, దిస్ ఇస్ మై వరల్డ్. అండ్ 2 years తర్వాత ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు స్టేజ్, దిస్ ఇస్ మై సో బెల్లారి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి నాకు లక్కీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బికాస్ 2 years తర్వాత నాకు ఒక బాబు పుట్టింది తర్వాత ఇట్స్ మై ఫస్ట్ స్టేజ్, సో ఐ వాజ్ వెరీ స్కేర్డ్. థ్యాంక్ యూ టు ఈటీవీ, the producers who have invited me here, thank you so much. And Sumaka, thank you. And thanks to my Ram Master choreographer so much. Thank you, Master. రామ్ మాస్టర్ ఎక్కడున్నా సరే ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. ఇక్కడ ఉండేటువంటి బళ్ళారి అమ్మాయిలతో ఒక స్టెప్ వేసేసి వెళ్తే బాగుంటుంది. అమ్మాయిలు అనుకునే వాళ్ళు, యూత్ అనుకునే వాళ్ళు, నాలాంటి యూత్ ఎవరైనా సరే స్టేజ్ మీదకి రండి ఒకసారి. అబ్బా వచ్చిందమ్మా వయ్యారి, రమ్మా. మొత్తం స్టార్ మహిళలు, స్టార్ యువతీ మహిళలు అందరూ వచ్చేస్తున్నారు. రామ్ మాస్టర్ ఫస్ట్ స్టెప్ ఏంటి మాస్టర్ చూపించండి. రెడీ, 1 2 3 4. అబ్బా 5 6 7 8. మాస్టర్ బళ్ళారి నుంచి నా నడుము తిరిగి వెళ్తుందంటారా? అది పూర్ణ నడుము, ఇది నా నడుము సెపరేట్, ఓకేనా? ఆ సెకండ్ స్టెప్ ఏంటి మాస్టర్? ఓహో, అన్ని వైబ్రేషన్స్ మాకు వచ్చేలా లేవు, ఎంతో కొంత ట్రై చేస్తాం. లేడీస్ రెడీ? సెకండ్ స్టెప్ 1 2 3. అది 2 3 4. ఓకే, టప్ప 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 సౌండ్ రావాలి వెనుకలో నుంచి. ఓకే, మూడో స్టెప్ మాస్టర్. అది చూడండి. అది కింద నుంచి పై వరకు ఇట్లా ఒకసారి మొత్తం మీ దిష్టి మీరే తీసుకుంటున్నారు. ఓకే, పాట మొదలు పెట్టండి. ఆ కుర్చీని మార్చా పెట్టి కొన్ని పాటలు వింటే
కొన్ని కాంబినేషన్స్ మనకు గుర్తుకొస్తాయి. దళపతి సినిమాలోని సింగారాల పైరుల్లానో అన్న పాట వినగానే మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే యేసుదాస్ గారు గుర్తొచ్చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎన్నో వేదికల మీద పాడినటువంటి పాట. మళ్ళీ ఆ మ్యాజిక్ని రిపీట్ చేయడానికి ఈరోజు మన సూపర్ మస్తీ ప్రోగ్రాంలో వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము ఆ గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు శ్రీ ఎస్పి చరణ్ గారిని అండ్ అలాగే మనందరికీ ఇష్టమైనటువంటి సింగర్ శ్రీకృష్ణని ఇద్దరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. ప్రేమా 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నా వాకిట్లో నే వేచానే నన్ను నేను మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీవేనట ఓయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి వద్దంటానే పాతదనాన్ని పొద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టవని అనుకోమంటారా బతుకే దారిపోతే ఏంటి వాటిదైనా నీకది ఏంటి నారుని వేసి ఆపై వాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటలోనే నీవే వెయ్యరా తెల్లవారాగానే సంకురాత్రి కాదా పొంగే పాలు వందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వు
పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రాగాల నీ పాలట, నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. ఓయ్ సింగారాల పైరులోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మేడం మేడం ఇలా ఒక్కొక్క పాట అయిన తర్వాత మీరు వస్తారు కదా ప్రశ్నలతో. అవును. అది పాట పాడేటప్పుడు మీరు రాసుకుంటారా, లేకపోతే మీరు ఫ్లైట్ లో ఎక్కినప్పుడు రాసుకుంటారా, లేకపోతే ముందు రోజు ఫ్లైట్ లో టర్బ్యులెన్స్ ఎక్కువైనప్పుడు నేను రాసుకుంటూ ఉంటానండి. ఆ రాత ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలి. ఆ టర్బులెన్స్ తలరాతలా ఉంటుందండి, ఎవ్వరికి అర్థం కాదు అది. ఏంటో నాకు ఒక పక్కనేమో మమ్ముటి గారు, ఇంకో పక్కన రజనీకాంత్ గారు, మధ్యలో నేను శోభన గారా భానుప్రియ గారా ఎవరో అర్థం కావట్లేదు. కానీ ఏ నాకు యాంగిల్లో చూస్తే ఎట్లా ఉన్నావు నాకు అర్థం చూసే కళ్ళని బట్టి ఉంటుందండి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు మీరు స్కూల్లో ఉన్నారా? అవాళ లీవ్ అనుకుంటా. అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ నాగళ్ల వివేక్ వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చరణ్ గారు అండ్ సునీత గారి చేతుల మీదుగా కొంతమంది స్పాన్సర్స్ కి మొమెంటోస్ యాజ్ అ రికగ్నిషన్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. కమలా జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ చైర్మన్ గోల్డ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వారు చాలా కష్టపడి ఈ రోజున ఇంత పెద్ద బిజినెస్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ శ్రీ పయ్యావుల రాధాకృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పిల్లలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగించడం మాత్రమే కాకుండా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ని కూడా కలిగిస్తూ ఉన్నారు. బళ్ళారిలో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ శ్రీ పయ్యావుల రాధాకృష్ణ గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. స్వామి అండ్ కో ఆడిటర్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ప్రొప్రైటర్స్ ఎస్ బసరాజయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. భరత్ అండ్ భగత్ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ వి రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గన్నె రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గోపురం పసుపు కుంకుమ సారంగపణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎస్ఎం ప్రేమ్ కుమార్ అండ్ కో చార్టర్డ్ అకౌంటెంట్స్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు బళ్ళారి డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకట సాయి ఇండస్ట్రీస్ సుంకు చంద్రిక గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. లెనిన్ క్లబ్ బళ్ళారి ప్రొపరేటర్ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రూట్స్ పబ్లిక్ స్కూల్ బళ్ళారి ప్రభంజన్ గారు. ప్రకృతి డెవలపర్స్ కుడితిని ప్రొపరైటర్ పల్లెద ప్రభులింగ గారు. అనుష్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బళ్ళారి డాక్టర్ శ్రీనివాస్ గారు. ఆర్కే ఎలక్ట్రానిక్స్ బళ్ళారి రవికుమార్ గారు. విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ కుడితిని ప్రొపరైటర్ హీరేంద్ర ప్రసాద్ గారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుడితిని ప్రొపరైటర్ సురేష్ గారు. ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ తారానగర్ ప్రొపరైటర్ శివకుమార్ గారు. ఆర్ఎస్ డెవలపర్స్ కుడితిని ప్రొపరైటర్ సత్యప్ప గారు. బండి కోటేశ్వరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ నరేష్ గారు. డాక్టర్ సునీల్ కుమార్ గారు మరియు వేణుగోపాల్ గుప్తా గారు. ఈనాడు రిపోర్టర్ పిటి చౌదరి గారు. హోటల్ పోలా పారడైజ్ పోలా బ్రదర్స్. ప్రకృతి ఐ కేర్ తాడిపత్రి డాక్టర్ కీర్తి గారు. శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ బళ్ళారి ప్రొపరైటర్ హెచ్ తిమ్మన్న గౌడ్ గారు. హార్ట్ టు
హుక్. దీప్తి గారు, దీప్తి గారు మీకు మొమెంట్ ఇచ్చేసాం, కానీ ఇందాక ఒక విన్నర్ని అనౌన్స్ చేశారు కదా, ఇంకొక విన్నర్ పేరు కూడా ఏమైనా అనౌన్స్ చేస్తారా ఇప్పుడు? ఎస్, నేమ్ ఈస్ శ్రవణ్ దాస్. శ్రవణ్ దాస్. అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న సూపర్ మస్తీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మా బళ్ళారి సంగీత కళాభిమానులందరికీ నా నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసిన మా స్పాన్సర్స్ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ మరో సూపర్ మస్తీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, మీ వివేక్ వాసు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.